హలో క్రియేటర్స్ ఈ రోజైతే సరికొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చానమాట. అదే ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవిడెన్స్ చూపిస్తాను. ఏంటంటే నాకు ఇది ఫస్ట్ ఛానల్లో వచ్చిన ఎవిడెన్స్ అనమాట. చూస్తున్నారు కదా, ఇదేంటో మీ అందరికీ తెలిసిందే. సో ఇది నాకు ఫస్ట్ ఛానల్లో వచ్చింది. సో ఆ ఛానల్లో నేను ఏదైతే ఎక్స్పీరియన్స్ చేశానో అండ్ ఏదైతే ఈ 1 వీక్ అబ్జర్వ్ చేశానో అదే మీతో షేర్ చేసుకోబోతున్నాను అనమాట. అదేంటంటే ఫస్ట్ వన్ ఏంటంటే మన యూట్యూబ్ ఛానల్ని ఎట్లా పెంచుకోవాలి, మన యూట్యూబ్ ఛానల్ గ్రోత్ అవ్వాలంటే మనం ఏం చెయ్యాలి, ఎలాంటి మిస్టేక్ చేస్తే మన యూట్యూబ్ ఛానల్ ఇది గ్రోత్ అవ్వదు అనే దీనికోసం ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. పాయింట్ టు పాయింట్ ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే 20 డేస్లో 500 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేయాలనేసి నేనైతే టార్గెట్ పెట్టానమాట. సో మీరందరూ కూడా నాకు మంచిగానే సపోర్ట్ చేస్తూ ఆల్రెడీ 100 సబ్స్క్రైబర్స్ని కంప్లీట్ చేశారనమాట. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. సో ఇట్లానే నాకు మంచిగానే సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. మీకు నా ఇన్ఫర్మేషన్ అనేది ఎలా అనిపించిందనే ప్రతి ఒక్కరు కూడా కమెంట్ అనేది చేస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఇట్లానే నాకు సపోర్ట్ చేయండి. మంచి మంచి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకొస్తానన్నమాట. మనం యూట్యూబ్ ఛానల్ ఎట్లా గ్రోత్ చేసుకోవాలి, మనకు వ్యూస్ కానీ సబ్స్క్రైబర్స్ కానీ రాకుండా ఉంటాయి కదా. సో అలాంటివి ఎట్లా మనం గ్రోత్ చేసుకోవాలి, అసలు వ్యూస్ ఎట్లా తెచ్చుకోవాలి, సబ్స్క్రైబర్స్ ఎలా పెంచుకోవాలి ఏంటని తీసుకుంటే ప్రతి ఒక్క రోజు ఒక్కొక్క వీడియో అనేది నేను మీ ముందుకు తీసుకొస్తానమాట. సో ఇట్లా నేను మీ అందరూ కూడా సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో ప్లీజ్ అందరూ కూడా సపోర్ట్ చేయండి. ఇలా సపోర్ట్ చేస్తే మీకు జెన్యూన్ ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను. సో ప్లీజ్ అందరూ కూడా ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి. అలాగే వీడియో ఎండ్ వరకు చూడండి. ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఒక లైక్ చేసి సపోర్ట్ చేస్తారు ఆశిస్తున్నా. సో ఇక లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. మీరు యూట్యూబ్ కానీ ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ని స్టార్ట్ చేస్తున్నట్లయితే, లేదా ఆల్రెడీ స్టార్ట్ చేసి 1 ఇయర్ అనేది అయిపోయినట్లయితే, లేదా 2 ఇయర్స్ అయిపోయినా సరే, లేదా 6 మంత్స్ ఆర్ 5 మంత్స్ ఎన్ని మంత్స్ అయినా సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు యూట్యూబ్ ఛానల్లో మీ ఛానల్లోని ఫస్ట్ ఆఫ్ ఆల్ చేయాల్సిన ఫస్ట్ పని ఏంటంటే మీరు ఒక టైం అనేది ఫిక్స్ అవ్వాలన్నమాట. నేను పలానా టైమింగ్కి నా వీడియో అనేది యూట్యూబ్లో అప్లోడ్ చేసేయాలి, ఈ టైమ్స్కి నా వ్యూవర్స్కి వీడియో అనేది ఎలాగైనా అందేయాలనేసి మీరు ఒక టైం అనేది ఫిక్స్ అవ్వండి. ఆ టైంకి ఎలాగైనా మీ వీడియో అనేది పడిపోవాలన్నమాట ప్రతిరోజు కూడా. సో ఈ వీడియో ఎండ్లో నేను ఒక్కొక్కటి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఆ విధంగా మీరు కానీ పాటించినట్లయితే 100% మీ ఛానల్ అనేది 1 వీక్లో లేదా 1 మంత్లో చిటికలో మీకు రిజల్ట్ తెలుస్తుంది. నేను ఎక్స్పీరియన్స్ చేసింది అదే. అండ్ మీకు నా ఫస్ట్ ఛానల్లో ఇక్కడ స్క్రీన్ షాట్ చూపిస్తున్నా చూడండి. కావాలంటే మీరు వెళ్ళి సెర్చ్ చేసుకొని తెలుసుకోవచ్చు. ఇది నా ఫస్ట్ ఛానల్ అన్నమాట. దీంట్లో నేను ఈ 1 వీక్ ఎక్స్పీరియన్స్ చేసింది ఏంటంటే, అంతకంటే ముందు ఆ ఛానల్లో నేను ఒక 1 వీక్ వరకు వీడియో అనేది అప్లోడ్ చేయకుండా ఉన్నాను కదా. సో దాంట్లో ఏం జరిగింది ఏంటనేది కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో నేను మీకోసం అనేసే నేను 1 వీక్ వరకు అప్లోడ్ చేయకుండా దీని తర్వాత ప్రాసెస్ ఏం జరుగుతుంది ఏంటి, నా కొత్త వ్యూవర్స్కి నేను ఎట్లా దీని గురించి తెలియపరచాలనేసి నేను అందులో వీడియో అయితే అప్లోడ్ చేయలేదు. దాన్ని క్లియర్గా నేను మొత్తం అబ్జర్వ్ చేసి ఈ వీడియో అయితే చేస్తున్నాను అనమాట. సో దానికనేసి యూట్యూబ్ ఛానల్ మనం ఎప్పుడు స్టార్ట్ చేసామన్నది కాదు, ఎప్పుడు స్టార్ట్ చేసినా, ఈ రోజు స్టార్ట్ చేసినా, లేదా చేసి 1 మంత్ 3 మంత్స్ లేదా 6 మంత్ ఆర్ 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా సరే ఈ విధంగా మీరు ఫాలో అవ్వండి. 100% మీ ఛానల్ అనేది మంచిగా గ్రో అవుతుందన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు స్టార్టింగ్లో చెప్పాను కదా, ఒక టైం అనేది ఫిక్స్ అవ్వండి. సెకండ్ వన్ ఏంటంటే, ఒక నెల రోజుల వరకు ప్రతిరోజు అనేది ఒక్కొక్క వీడియో అనేది అప్లోడ్ చేయాలన్నమాట. ప్రతిరోజు డే బై డే కాకుండా ఎవ్రీడే ఒక 1 మంత్ వరకు ఒక్కొక్క వీడియో అనేది అప్లోడ్ చేయండి. ఎందుకంటే మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారు, ఏ వీడియోస్ చేస్తున్నారు, అసలు మీ కంటెంట్ ఏంటి, మీ కంటెంట్కి తగిన క్రియేటర్స్కి యూట్యూబ్ ఎలా సజెస్ట్ చేయాలి అంటే యూట్యూబ్ ఆల్గరిథం కూడా తెలియాలి కదా. సో మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు, ఏ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు, మీ కంటెంట్కి తగిన క్రియేటర్స్కి ఆ వీడియో అనేది ఎలా సజెస్ట్ చేయాలి ఏంటనేది ఒక 1 మంత్ వరకు యూట్యూబ్లోని మీ ప్రతిరోజు అప్లోడ్ చేస్తే యూట్యూబ్ ఆల్గరిథంకి అర్థమవుతుందన్నమాట. పలానా క్రియేటర్ ఈ కంటెంట్ చేస్తున్నారు, సో ఈ కంటెంట్ ఉన్న క్రియేటర్కి ఈ వీడియో అనేది సజెస్ట్ చేయాలి. సజెస్ట్ చేసిన తర్వాత అతనికి సజెస్ట్ చేసిన తర్వాత క్లిక్ చేసి చూస్తారు కదా, మీ థంబ్నెయిల్ బాగుండి అండ్ మీ ఎక్స్ప్లెనేషన్ బాగుంటే వీడియో ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయాలన్నమాట. ఏంటంటే మీరు ఏ టాపిక్ అయితే చేస్తున్నారో ఆ టాపిక్ అనేది ముందుగానే కాస్త కవర్ అయ్యేటట్టు, ముందుగా స్టార్టింగ్లో కొంత చెప్పి ఎండింగ్లో ఏదైనా ఉందో అది ముందుగానే ఆ టాపిక్కి వెళ్తా అన్నట్టు మీ వ్యూవర్స్కి మీరు అట్లా చెప్పాలన్నమాట. అలా అయితేనే ఎండ్ వరకు స్పెండ్ చేస్తారు. సో ఈ విధంగా యూట్యూబ్ ఆల్గరిథం కూడా తెలియపరచండి. మీరు ఏ కంటెంట్ చేస్తున్నారు, మీరు ఎలాంటి కంటెంట్ చేస్తున్నారో యూట్యూబ్ ఆల్గరిథంకి అర్థమైంది అనుకోండి. 1 మంత్ వరకు ప్రతిరోజు ఒక్కొక్క వీడియో అప్లోడ్ చేయడం వల్ల మీకు ఇంకో బెనిఫిట్ కూడా ఉంది. ఏంటంటే పలానా క్రియేటరు ప్రతిరోజు వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నారు కనుక ఇతని ఛానల్ నుండి ఇంకా ఎక్కువ క్రియేటర్స్కి మనం చూపిద్దాం, అంటే సజెస్ట్ చేయిద్దాం.
అతను వాళ్ళ వీడియో అంటే సజెస్ట్ చేసిన క్రియేటర్స్ అనేది క్లిక్ చేసి చూస్తారో లేదో అది పక్కన పెట్టేసి యూట్యూబ్ ఆల్గరిథంకి ఫస్ట్ ఆఫ్ ఆల్ అదే అర్థమవుతుంది. మంచిగా కష్టపడి మంచిగా వీడియోస్ అనేవి చేస్తున్న ఈ క్రియేటరు ఇతని ఛానల్ అండ్ ఇతని వీడియో అనేది ఎక్కువ మందికి సజెస్ట్ చేద్దాం, నచ్చితే మాత్రం చూస్తారు అండ్ సబ్స్క్రైబ్ చేసుకుంటారు. ఇట్లా యూట్యూబ్ ఆల్గరిథం అని అర్థం చేసుకొని మీరు ప్రతిరోజు అప్లోడ్ చేయడం వల్ల యూట్యూబ్లోని మీ ఛానల్ అనేది యాక్టివ్గా ఉంటుందన్నమాట. అట్లా యాక్టివ్గా ఉండడం వల్ల ఏంటంటే మీకు మంచి బెనిఫిట్ కూడా ఉంటాయి. యూట్యూబ్ ఆల్గరిథంకి అర్థమవుతుందన్నమాట. డైలీ రెగ్యులర్గా వీడియోస్ అనేది అప్లోడ్ చేస్తున్నాడు ఈ క్రియేటర్. సో ఇతని ఛానల్ ఎక్కువ మంది క్రియేటర్స్కి మనం సజెస్ట్ చేసి ఇంకా బూస్ట్ ఇప్పిద్దాం అన్నట్టు ఆలోచిస్తుంది అనమాట. ఎవరిని పడేయాలి అన్నట్టు ఆలోచించదు. కాకపోతే దానికి కొన్ని మిస్టేక్ కూడా చేయకూడదు. ఏంటంటే ఆ మిస్టేక్స్ కూడా ఈ వీడియో ముందు నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ విధంగా ఫాలో అవ్వండి. ఒక నెల రోజుల వరకు ప్రతిరోజు వీడియో అనేది అప్లోడ్ చేయండి. థర్డ్ వన్ ఏంటంటే మిక్సింగ్ కంటెంట్ అనేది చేయకండి. ఏదైతే మీరు కంటెంట్ చేస్తున్నారో దాన్ని ఒకటే కేటగిరీగా ఒకటే కంటెంట్ని ఫాలో అవుతూ వెళ్ళండి. ఎందుకు మిక్సింగ్ కంటెంట్ చేయకూడదు అనేసి అంటున్నానంటే ఇప్పుడు ఎగ్జాంపుల్గా నేను ఒక కంటెంట్ అనేది చేస్తున్నాను యూట్యూబ్ టెక్ అంటే నా యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ నేను చేస్తున్నాను కనుక ఈ కంటెంట్ కాకుండా ఇంకా వేరే కంటెంట్ ఏదైనా నేను అప్లోడ్ చేసిన తర్వాత మీరు నాకు ఈ యూట్యూబ్ రిలేటెడ్ కంటెంట్ నచ్చేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నారు. అలాంటప్పుడు నేను వేరే వీడియో అప్లోడ్ చేసిన తర్వాత మీరు క్లిక్ చేసి చూస్తారా? చూడరు కదా. సో అట్లా చూడకుండా ఉండకపోవడం వల్ల యూట్యూబ్కి ఏం అర్థమవుతుందంటే అరే ఈ వీడియోలోనే ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కనుక ఈ వీడియోని డౌన్లో పడేద్దామనేసి యూట్యూబ్ ఆల్గరిథంకి అర్థమవుతుంది. సో అందుకనేసి మిక్సింగ్ కంటెంట్ అనేది చేయకండి. ఏదైతే మీరు కంటెంట్ చేస్తున్నారో ఒకటే కంటెంట్ ఒకటే కేటగిరీని మెయింటెనెన్స్ చేస్తూ ఒకే దీన్ని ఫాలో అవుతూ వెళ్ళండి. అలాగైతే మీకు ఎవరైతే సబ్స్క్రైబర్స్ వస్తారో వాళ్ళు రెగ్యులర్గా మిమ్మల్ని ఫాలో అవుతారనమాట. మిక్సింగ్ కంటెంట్ అనుకోండి, ఆ వీడియో మీకు కొత్తగా అంటే ఒక వీడియో నచ్చి వచ్చిన సబ్స్క్రైబర్కి వేరే కంటెంట్ వీడియో మీరు అప్లోడ్ చేసిన తర్వాత ఆ వీడియో నచ్చకపోతే ప్లే చేసి చూడకపోతే యూట్యూబ్ ఆల్గరిథంకి ఎట్లా అర్థమవుతుందంటే ఈ వీడియోలో ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు కనుక ఈ వీడియోని ఎక్కువ మందికి సజెస్ట్ చేయకుండా డౌన్లో పడేద్దామనేసి ఇట్లా అర్థమవుతుందనమాట. అలాంటప్పుడు మీ ఛానల్ ఏమవుతుందంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఛానల్కి ఎఫెక్ట్ అనేది తగులుతుంది. ఏంటంటే ఇట్లా వీడియో అనేది అప్లోడ్ చేస్తున్నప్పుడు ఈ వీడియో అనేది బూస్ట్ చేయకుండా డౌన్లో పడేస్తుంటే మీ ఛానల్ అనేది ఎక్కువ మందికి రికమెండ్ చేయదనమాట. మీ వీడియోస్ కూడా సజెస్ట్ చేయదు. ఇన్ఫర్మేషన్ లేకపోతే యూట్యూబ్ ఆల్గరిథం ఒకటే అర్థం చేసుకుంటుంది అనమాట. ఏంటంటే వీడియోలో ఇన్ఫర్మేషన్ లేకపోతే ఎక్కువ మంది క్లిక్ చేసి చూడకపోతే డౌన్లో పడేస్తుంది. ఇన్ కేస్ ఇంప్రెషన్ క్లిక్ కానీ ఎక్కువ వచ్చి ఎక్కువ మంది క్లిక్ చేసి చూసారనుకోండి వీడియోని ఇట్లా పైకి పంపిస్తుంది అనమాట. యూట్యూబ్ ఆల్గరిథం కావాల్సింది అది ఇన్ఫర్మేషన్. అంటే ఎంత ఎక్కువ మంది క్లిక్ చేసి చూస్తే అంత ఎక్కువ మందికి మీ వీడియో అనేది సజెస్ట్ చేస్తుంది. కనుక మిక్సింగ్ కంటెంట్ చేయకండి. అట్లా చేయడం వల్ల మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఈ విధంగా ఉంటుందన్నమాట. యూట్యూబ్ ఆల్గరిథంకి అట్లా అర్థమైంది అనుకోండి టోటల్గా డౌన్లో పడేస్తుంది. ఇంకా మీ ఛానల్ ఎట్లా గ్రో అవుతుంది చెప్పండి. సో ఈ విధంగా గ్రోత్ అనేది అంటే ఛానల్ గ్రోత్ తగ్గకుండా ఉండాలంటే మిక్సింగ్ కంటెంట్ అని చేయకూడదు. ఒకటే కంటెంట్ని రెగ్యులర్గా ఫాలో అవుతూ వెళ్ళండి. ఒకటే కంటెంట్ ఒకే కేటగిరీతో ఆ వీడియో అనేది అప్లోడ్ చేయండి. 100% మీకు 1 మంత్లోనే రిజల్ట్ తెలుస్తుంది. ఈ వీడియోలోని ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది కూడా కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఇన్ కేస్ ఈ 3 పాయింట్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఏ డౌట్ ఉన్నా సరే యూట్యూబ్ రిలేటెడ్ నుంచి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. తప్పకుండా రిప్లై ఇస్తాను. త్వరలోనే లైవ్లోకి వస్తాను. అక్కడ మీకు అన్ని ఏ డౌట్ ఉన్నా సరే నేను ప్రతి ఒక్కటి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అక్కడ కూడా కలుద్దాం అనమాట. సో ఇక 4th పాయింట్కి వెళ్ళినట్లయితే 4th వన్ ఏంటంటే డైలీ కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఉంటుంది కదా, అందులో ఏదో ఒకటి పోస్ట్ అనేది మీరు పెట్టాలన్నమాట. మీ ఛానల్కి రిలేటెడ్గా ఏదైతే ఉందో లేదా మీకు ఏ ఇన్ఫర్మేషన్ తెలిసినా సరే అందులో పోస్ట్ అనేది పెట్టండి. ఎందుకంటే అట్లా పెట్టడం వల్ల మనకేంది లాభం అనేసి మీరు అనుకోవచ్చు అనమాట. లాభం ఉంది కనుక నేను చెప్తున్నాను. ఏంటంటే మీరు డైలీ కమ్యూనిటీ ట్యాబ్లో ఏదో ఒక పోస్ట్ అనేది పెట్టారనుకోండి యూట్యూబ్ ఆల్గరిథంకి ఎట్లా అర్థమవుతుంది తెలుసా? ఈ ఛానల్ అనేది మంచి యాక్టివ్గా ఉంది, డైలీ ఏదో ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నారు కనుక ఎక్కువ మంది క్రియేటర్స్కి ఈ ఛానల్ అనేది సజెస్ట్ చేద్దాం. అంటే మీరు ఏదైనా కమ్యూనిటీ ట్యాబ్లో పోస్ట్ చేశారనుకోండి అది ఎక్కువ మంది క్రియేటర్స్కి సజెస్ట్ చేస్తుందన్నమాట. మీరు కానీ ఒక క్లిక్ త్రూగా ఆ పోస్ట్ కానీ ఉన్నట్లయితే ఏంటంటే ఎవరికైనా సజెస్ట్ చేస్తే క్లిక్ చేసి చూస్తారు కదా, తర్వాత మీ వీడియోస్ ఒక్కొక్కటి చెక్ చేస్తారు. ఇన్ఫర్మేషన్ బాగుంటే మంచిగా సబ్స్క్రైబ్ చేసుకుని ఇంకా మిమ్మల్ని రెగ్యులర్గా ఫాలో అవడానికి ట్రై చేస్తారు. ఈ విధంగా కూడా గ్రోత్ అనేది ఉంటుందన్నమాట. కనుక డైలీ కమ్యూనిటీ ట్యాబ్లో ఏదో ఒకటి పోస్ట్ అనేది మీ ఛానల్కి రిలేటెడ్గా పోస్ట్ అనేది పెట్టండి. అది కొత్త ఛానల్ అయినా లేదా ఛానల్ స్టార్ట్ చేసి 1 or 2 years అయినా సరే ఈ విధంగా మీరు అప్లోడ్ చేయండి. గ్రోత్ అనేది మీకు చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. ఇన్ కేస్ మీ ఛానల్ కానీ డౌన్లో పడిపో ఉంటే మాత్రం దీన్ని తప్పకుండా ఫాలో అవ్వాలన్నమాట.
అండ్ ఫైనల్‌గా ఫిఫ్త్ పాయింట్ అనమాట. దీంట్లో మీరు ఇది మాత్రం మీకు చాలా ఇంపార్టెంట్. ఏందంటే యూట్యూబ్‌కి వచ్చిన తర్వాత పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరెంత ఓపికతో యూట్యూబ్‌లో వీడియోస్ అనేవి చేస్తూ వెళ్తే అంత మంచి రిజల్ట్, అంత మంచి మీ ఛానల్ గ్రోత్ అనేది వస్తుంది. లేదు తొందరగా నేను ఉరుక్కుంటా పోతానంటే మాత్రం ఏదో ఒక గొయ్యిలో పడిపోవాల్సిందే. కనుక పేషెన్స్‌తో వెయిట్ చేసి డైలీ వీడియోస్ అనేది అప్‌లోడ్ చేస్తూ వెళ్ళండి. తప్పకుండా మీ ఛానల్ అనేది మంచి రిజల్ట్ వస్తుంది. 100% గ్రోత్ అనేది వస్తుందనమాట. యూట్యూబ్‌కి కావాల్సింది మనం ఏదైనా సరే కంటెంట్‌లోకి దిగిన తర్వాత పేషెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎంత ఓపికతో వెయిట్ చేస్తే అంత ముందుకు ఎదుగుతారనమాట. లేదు అనుకుంటే మాత్రం తొందరగా ఉరుక్కుంటా పోయి నేను తొందరగా ఉరుక్కుంటా పోతానంటే మాత్రం ఏదో ఒక మిస్టేక్ చేసి ఎంత స్పీడ్‌గా ఎళ్లారో అంతే స్పీడ్‌లో డౌన్‌లో పడిపోతారు కనుక ఈ విధంగా మీరు రెగ్యులర్‌గా మీ వీడియోస్‌ని ఫాలో చేస్తూ ఈ విధంగా అప్‌లోడ్ చేయండి. 100% మీకు మీ ఛానల్ అనేది మంచి గ్రో అవుతుందనమాట. నా ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే మాత్రం ప్లీజ్ ఫ్రెండ్స్ ఇప్పటివరకు లైక్ చేయకపోతే మాత్రం ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి. మీరు లైక్ చేస్తే మాత్రం నాలాంటి క్రియేటర్స్‌కి ఇంకా ఎక్కువ మందికి సజెస్ట్ చేస్తుందనమాట. ఐ హోప్ గైస్ మీకైతే అర్థమైంది అనుకుంటున్నా. ఇంకా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ఇలాంటి మంచి మంచి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది మీ ముందుకు ప్రతిరోజు ఒక్కొక్కటి తీసుకొస్తాను. యూట్యూబ్ రిలేటెడ్ నుంచి మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. కమ్యూనిటీ ట్యాబ్‌లో కూడా నేను పెడుతుంటాను. దానికి మీరు రిప్లై ఇవ్వండి అంటే కామెంట్ చేయండి. తప్పకుండా మీకు అందులో ప్రతి ఒక్కటి క్లియర్‌గా స్పాట్‌లో ఆన్సర్ చేస్తాననమాట. సో నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.